హాయ్ అండి. నల్లేరు కడలతో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఈ గర్ ఈ నల్లేరు కడలకు అంచులు గరుగ్గా ఉంటాయి కానీ వాటిని క్లీన్ చేసుకొని మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ నల్లేరు కాడలను వేసి వేయించుకోవాలండి. ఈ నల్లేరు కాడలు కట్ చేసేటప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకోండి, ఎందుకంటే దురదలు వస్తాయి. ఈ నల్లేరు కాడలు తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గుతాయండి. ఇప్పుడు అవి వేయించి పక్కకు తీసుకున్న తర్వాత సేమ్ కడాయిలో ఒక గుప్పెడు మినపప్పు, గుప్పెడు పచ్చెనగపప్పు వేసి దోరగా వేయించి ఇది కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిర్చి, అలాగే కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసి మంచిగా వేయించుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులను మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ముందు వేయించి పెట్టిన నల్లేరు కడలను కూడా వేసి మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి ముందుగా పొడి చేసి పెట్టుకున్న పప్పుల పొడి కూడా వేసి మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, కారపొడి అయితే రెడీ. ఇది కారపొడి అయితే చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.